నమస్తే. తెలంగాణ కలగని, తెలంగాణను కలవరించి, తెలంగాణ పోరాటం సాగించి, తెలంగాణ ఉద్యమంలో ముందుండి ఆ తెలంగాణ స్వప్నాన్ని చూడకుండానే కాలం చేసిన మహామనిషి మన జయశంకర్ సార్. తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలనో అందరికి వివరంగా చెప్పింది కూడా పెద్దసారే. నీళ్లు, నిధులు, నియామకాలంటూ గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ వాదం వినిపించిన ఉద్యమాల ఉపాధ్యాయుడు. అందుకే జయశంకర్ సారు తెలంగాణ తల్లికి పెద్ద కొడుకు. సారు మనకు దూరమై ఇయ్యాలటికి 6 ఏళ్ళు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం సారు మన మనసులో పదిలంగా ఉంటాడు. తీన్మర వార్తల తరపున జయశంకర్ సార్కు నివాళి. దునియా అంతటా యోగా యాగం, మీరు కూడా అయ్యే ఉంటారు భాగం. చదివింది ఇంజనీరింగ్, చేస్తుంది బాడీ రిపేరింగ్. పిల్లలకి ఇయ్యద్దట స్మార్ట్ ఫోన్లు, పటపటా కొరుకుతుండొచ్చు పండ్లు. యోగాల మునిగిన సత్తి. శవాసనం అంటే నీకు అర్థం కాదు కదా, ఫీన్గాసనం. అబ్బా ఇది అల్కగున్న ఆసనము, 1-2 గంటలు చేయొచ్చు, యాస్తకే రాదు ఈ ఆసనం. అయితే పిండే కొద్ది రొట్టె, యోగా కొద్ది జీవితం. ఎక్కువ ఆసనాలు వేయండి, ఎక్కువ రోజులు బతకండి. యోగాలో 5 రకాలు: ఆసనాలు, వ్యాయామం, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు, ధ్యానం. ఎంత నిమ్మలంగా చేస్తే మీకంత మంచిది. యోగా వల్లనే మనిషికి మహాయోగం పడుతుంది. ఇతరుల పట్ల ప్రేమ, దయ, జాలి కలుగుతుంది. కోపాన్ని, ఆవేశాన్ని, బాధను, అవమానాలను జయించే ఏకైక మార్గం మన యోగా. ప్రశాంతంగా, శాంతంగా, ఆనందంగా బతకాలంటే యోగానే శరణ్యం. ఇవాళ ప్రపంచమంతా యోగా యాగం చేసింది. కార్యం పెట్టించిన మోడీ సార్ అయితే యోగా యోధుడైండు. ఆనబడుతుంటే అట్లనే ఆసనాలేసిండు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ప్రోగ్రామ్ లా సీఎం యోగి సార్ కూడా యోగా చేసిండు. మోడీ సార్ తోని కలిసి యోగా చేయాలని వేల మంది వచ్చిర్రు. యోగా అనంగానే గుర్తుకొచ్చే మన రామ్దేవ్ బాబా స్వామి ఎగిలివారిని సందే ఆసనాలేపించిండు. ఎన్ని తీర్లు వేయచ్చునో అన్ని తీర్లు చూపించిండు. స్వామితోని పోటీ పడతందుకు ప్రయత్నం చేసిండు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సారు. ఇక మన హైదరాబాద్ పువ్వు గుర్తోళ్ళంతా ఒక్కతాన చేరి యోగా ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసిండ్రు. వారేవా దత్తన్న ఏమన్నా తయారైందా? గచ్చిబౌలిలా మంత్రులు లక్ష్మారెడ్డి సారు, మహేందర్ రెడ్డి సారు, ఆలీ సారు ఆసనాలేసిర్రు. అంబేద్కర్ కాలేజీలా పోలీస్ మంత్రి నాయన్ నరసింహారెడ్డి సారు, సర్కార్ సలహాదారు వివేక్ సారు, కార్ గుర్తు లీడర్ వినోద్ సారు యోగా చేసిండ్రు. రాజ్ భవన్ బంగ్లాల గవర్నర్ సారు సపరేట్ ప్రోగ్రాం పెట్టించుకుండు. అరే ఎంపీ మల్లారెడ్డి సారు మస్తు చేస్తుడు పో. అందరికంటే కూడా ఏజ్ నాది ఎక్కువ, 64 ఏజ్ నాది. అందుకే ఎంత స్మార్ట్ ఉన్నా చూడండి. ఈ రోజు తెలంగాణలో కాదు భారతదేశంలోనే పెద్ద సక్సెస్ఫుల్ పర్సన్, ఎందుకంటే యోగా చేస్తా కాబట్టి. మన మల్లన్న చేసిన యోగా కంటే ఆయన మాటలకే ఎక్కువ పబ్లిసిటీ. మరి చంద్రబాబు సార్ ఎట్లా చేసిండో చూడాలి కదా. లీడర్లు, యాక్టర్లు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు, ఆఫీసర్లు, పొరగాన్లు, పొట్టగాన్లు, ముసలి, ముత్క అంతా యోగాలనే మునిగిర్రు పొద్దుగాల. మా ఇంటి పక్క పొంటి ఒక పిల్లగాడు ఉంటాడు. మొన్న ఒకసారి మాట్లాడుకుంటా ఏం తమ్మా ఏం చదివినావు? ఆవా మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగిన. నేనా అక్క బీటెక్ చేసిన, అటు ఇంకా MBA పాస్ అయినా. ఇక ఇప్పుడు కోళ్ళ ఫారం బిజినెస్లకు దిగుదాం అనుకుంటున్నా అక్క. మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అందులో, ఆ ఫీల్డ్ అయితే మంచిగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఇదేందిరో చదివిన చదువులకు నువ్వు చేద్దామన్న పనికి ఏమైనా సంబంధం ఉందారా అని అనిపించింది. కానీ గిసుంటోళ్ళన్న నయం, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు. కానీ గిసుంటోళ్ళతోనే అస్సలు కష్టం. మీరు చూస్తున్నది ఉత్తమ డాక్టర్ల ఫ్యామిలీ.
అన్న డాక్టర్ రాఘవేంద్ర ఎండి, అన్నోళ్ళ బావ డాక్టర్ నాగేంద్రబాబు ఎంబీబీఎస్ ఎండి, అన్నోళ్ళ అక్క డాక్టర్ జ్యోతి ఎంబీబీఎస్. ముగ్గురు కలిసి కర్నూలు గీ దవాఖానా నడిపిస్తుండ్రు. 3 ఆపరేషన్లు 6 కుట్లతోని విజయ గౌరి దవాఖానా దందా విజయవంతంగా నడుచుడుతోని మొన్ననే ఒక బ్రాంచీ తెరిచిండ్రు. ఆమ్దాని ఆశలవాడి మెదడుకు చేయాల్సిన ఆపరేషన్ మోకాలు గిట్ల చేసి పాడైనరో ఏమో. ఒకరు పోయి దవాఖానలో చెకింగ్ చేసే సార్లకు చెప్పిండ్రు. వాళ్ళు ఉత్తుత్తి పేషెంట్లను దవాఖానకు పంపితే మనోళ్ళ వైద్యం చూసి నిజంగానే పేషెంట్లు అయినరట. తర్వాత ఒక లేడీని పంపిస్తే ఆమెకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా చేసేసి సర్జరీ చేయాలమ్మా అని చెప్పాడు. ఈ లోపల మా వాళ్ళు దాడి చేసి అసలు ఏందిల్ల కథ అని చదువుల సర్టిఫికెట్లు బయటికి తీస్తే చక్కరొచ్చి పడిపోవడం ఒకటే తక్కువ. మొదలు డాక్టర్ రాఘవేంద్ర ఎండి చదువు గురించి సార్ చెప్తాడు. ఈయన చదివింది ఓన్లీ బీకామ్ చదివాడు. ఈయన వైద్యం చేసేస్తున్నాడు, టెస్టులు రాసేస్తున్నాడు, మందులు రాసేస్తున్నాడు. రాయొచ్చు సారు. బీకంలా మందుల చదువు కూడా ఉంటది సారు. కనీసం ఆర్ఎంపీగానన్న పని చేసినవానే? లేదు, నేను చేయలేదు. ఈ రోజు ఆయనకి ఫోన్ వెరీ గుడ్. సూదులు కూర్చుడు కూడా నేర్చుకుని ఉత్తమ డాక్టర్ నువ్వేనే. ఇక బావ చదివింది మెకానికల్ ఇంజనీరింగ్, కానీ చేస్తుంది మనుషులకు రిపేరింగ్. జ్యోతక్క చదివింది ఇంటర్, కానీ ఇంటర్నేషనల్ డాక్టర్లతోని పోటీ పడబోయింది. 4 గోళీల పేర్లు 4 మందుల పేర్లు తెలుసుకొచ్చి కోడి గెలికినట్టుండే డాక్టర్ రాత నేర్చుకుని విజయ గౌరి దవాఖానాను విజయవంతంగా నడిపించిండ్రు ముగ్గురు కలిసి. డాక్టర్లే ఇంత పెద్ద చదువులు చదివిండ్రంటే ఇక నరసమ్మలకు ఆలు అటెండర్లకు ఇలన్నా వస్తాయో లేవో. దీన్ని బట్టే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బండ్ల మెకానికులు కూడా దవాఖానా తెరిచి డాక్టర్లమని చెప్పుకుంటే బాడీ రిపేర్ల కోసం పోతున్నారు మన పబ్లిక్. ఆపరా అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తా. నా కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడేందుకు భయపడే నువ్వు నా తీర్పుకే ఎదురు చెప్తావా? ప్రాణాలు తీస్తా. బంధాలు బంధుత్వాలు కాదురా నాకు కావాల్సింది నీతి, న్యాయం, ధర్మం. పుట్టిన పుట్టుక కాదురా ముఖ్యం, జరిగిన అన్యాయం, జరగాల్సిన న్యాయం. ఎయ్యురా వార్త. ఎడమ చేత విజయ సంకేతం చూపెడుతున్న ఈ సార్ని గుర్తుపట్టిర్రా? మన జస్టిస్ కర్ణన్ సారే. 40 రోజులు 4 సింహాలకు 400 షెర్ల నీళ్లు దాపి నేనే గెలిచిన అనుకుంటా ఎట్లా ఏళ్ళు చూపిస్తున్నాడో చూడుర్రి. పబ్లిక్ అంతా సార్కే సపోర్ట్ చేయాలన్నట. కానీ చిన్నగా నడిచిందా కర్ణన్ సార్ కేసు. దేశం పెద్ద కోర్టుతోని లడాయికి దిగిండు. జడ్జి సార్లు ఇచ్చిన ఆర్డర్లను ఆయనకాయననే ఆపేసుకునే తీర్పులు ఇచ్చుకుండు. అరెస్టు చేయమన్నారని తెలిసి జడ్జీలనే చేయమని పోలీసులకు ఆర్డర్ వేసిండంటే మామూలు ముచ్చట్నా? ముత్తమంత పంచాదిని తెగేదాకా లాగే వరకు అరెస్టు చేసేటట్టున్నారని ఎవ్వరి గడవడకుండా తిరిగిండి ఇన్ని దినాలు. గంత తెలివిగల జడ్జి సార్ని పట్టించింది ఎవరో తెలిసిన? సెల్ ఫోన్ సిగ్నల్. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు కానీ సిమ్ము మార్చుడో స్విచ్ ఆఫ్ చేసుడో మర్చిపోయి దొరికిపోయిండు. మరి ఇప్పుడు ఏం న్యాయ పోరాటం చేస్తాడో చూడాలి. మావోడు పొద్దుగలడి సంది కనిపించలేదు. ఏడుకోయిండో ఏమో, భువనన్న తినడో లేడో. సత్తిగా ఇది ఆరాముగా ఉన్నది, ఆరామాసనం ఇది. ఈడేమో చేయబట్టే సతీ చేసుకొని ఇళ్ళకెళ్ళి. ఒరే చక్కరైన లెక్క గట్ల పడుకున్నావేందిరా? ఏమైంది నీకు? మా అక్కేంటిర్రు అద్దంలో ఆర్తలు చదువుతున్నారు, ఉల్టా పల్టా చెప్తున్నారా ఏంటి? ఓకా నీ సౌరం మూసి పడగల. ఒరే నేను చక్కగానే ఉన్నారా, నువ్వే ఉల్టా పల్టా చూస్తున్నావు. రాగి చెంబులో తాగితేనంట ఆరోగ్యానికి మంచిదంట. చెంబులు ఎక్కడివి ఇప్పుడు బాటల్లే వచ్చినాయి. ఈ ఆసనాలు చల్లకుండా నీకు తినేందుకే టైం అంతా అయిపోతుంది. ఇక యోగా కూడా చేస్తావారా నువ్వు? అక్క పద్మాసనం, శీర్షాసనం, ధనురాసనం ఉన్నది కానీ మూగాసనం లేదా అక్క? అదేం ఆసనం రా, నేను ఎప్పుడు వినలేదు. మూగాసనం ఉంటది అనుకో, అది నువ్వు వెయ్యి తప్పుడు రాకుండా చెప్పు. ఆర్తలు ఇట్లా అట్లా అని ఊకే లొలి చేయకు. నీ గుండు మీద 2 టొంగలిచ్చే ఆసనాలు ఉన్నాయి, అవి ఏమంటావా? 2 టుంగులు వేస్తావు, దొరికితే 4-5 తుంగులు వేస్తావు నువ్వు. నేను అందుకే దూరం వచ్చి ఓగా చేస్తున్నా. నువ్వు చేయవు, యువతలో చేయనియవా ఓగా? ఏదో తప్పైనట్టు పోయి ఆర్తలు చెప్తున్నావాడ పోయి తుఫీలు పడతాయి అక్కడ జరుగు. ఇప్పుడు సింహాసనం వేయాలి. ముచ్చట్లు దేవులాడమంటే ఇదోటి ముంగడేసుకున్నావా నువ్వు? నువ్వే పోయి దేవులాడిపో బయట తిరుక్కుంటా. ఇప్పుడు మంచిగా నేను బొత్తను ఈడ ఆనిస్తా. పోతలేదు ఇది ఎంతకు. ఈమె లొల్లి ఒకటి చెవులు మూసి ఆసనం వేసుకోవాలి. ఇప్పుడు వినబడది ఆడికి వస్తున్నట్టే నేనే నీ చెవులు వింటుతా. ఎన్నెళ్ళేంది నువ్వు యోగా చేస్తున్నావేంద్రా? ఇప్పుడు పద్మాసనం వేసుకోవాలి. వస్తలేదు
సకల ముక్కలం పెట్టుకొని కూర్చొనే చెప్తా. అక్క యోగా దిన శుభాకాంక్షలు నీకే. నీకు కూడా యోగా దిన శుభాకాంక్షలు. లోకమంతా ఎవరంత కాళ్ళు జోరబొంతలు వరుసుకొని యోగా చేస్తుండ్రు, ఇగో నా పాటికి నేను చెద్దరు వరుసుకొని యోగా చేస్తుంటిని. ఇక మిగిలింది నువ్వు ఒక్కదానివి. ఏమక్కా దేశానికి నీ వల్ల ఉపయోగము? నీ కొండి పెట్టుడు, నీ బట్టలు ఉతుకుడు, నేను సగబెట్ట నీకే నా టైం అంతా అయిపోతుంది. ఇక నేను యోగా కూడా చేయాలన్నారా? ప్రపంచానికే యోగాను పరిశాన్ చేసిన మోడీ సార్ కన్నా ఎక్కువ బిర్జా నువ్వు. నీ ఇష్టం వచ్చినట్టు ఆసనాలు వేయకరా, పే కొడి పడుతుంది. ఇప్పుడు మంచిగా శవాసనం వేసుకోవాలి. శవాసనం అంటే నీకు అర్థం కాదు కదా, ఫీన్గాసనం. అబ్బా ఇది అల్కగున్నది ఆసనము. 1-2 గంటలు చేయొచ్చు, యాస్తకే రాదు ఈ ఆసనం అయితే. అబ్బా ఆర్తలు అయిపోగానే నువ్వు దినం చేసేది అదే కదా. పొద్దంతా ఏడుకోయినవురా, ఇంటికాడ ఉంటే వేసుకుంటే అయిపోయేది కదా. ఏడా తెల్లంజామున 5:30కు మళ్ళీ టీవీ పెట్టి తీన్మార ఆర్తలు నువ్వే చూసుకుంటుంటావు. మేకప్ మంచిగా వచ్చిందా, సౌరం మంచిగా ఉన్నదా అంట అని. ఇంకా నన్ను యోగా చేయనిస్తావు నువ్వు, నెగలనీయం ఇంట్లో. అందుకే ఈడ చేసుకుంటున్నావు. సప్పుడుకి నువ్వు లేస్తావారా? పొద్దంతా అంటావు, 6 గంటలకు లేచి చేసుకుంటే అయిపోకపోయినది. అబ్బా 6 గొట్టంగా చేయనిస్తావు నువ్వు. అప్పుడే బాసన్లు ముంగట వేసుకొని కర్ర తోముతుంటావు. సప్పుడు వచ్చేటట్టు మళ్ళీ తోమరాక తోముతావో లేకుంటే సత్తిగాని నిద్ర లేపాలంటే తోముతావో నాకైతే తెలియదు. అయినా యోగా అనేది యోగా డే నాడు ఒక్కరోజే కాదురా, దినాం చేయాలి. దినం చేస్తున్నా నాతో నేడవుతుంది అక్క. అందుకే అదంతా అల్ల ఒక్కటే నాడు చేసేస్తాం మొత్తం. ఒరే అట్లా నీళ్ళు దాక్కుంటే ఏద్రా, బొత్తంతా ఖాళీ పెట్టుకొని చేయాలి యోగా. కాలి కడుపుతో అంటే దినం చేసేటోళ్ళు చేస్తారేమో, నేను ఒక్కటే నాడు చేస్తా ఏడాదికి. ఇది సత్తిగాని యోగా. డబ్బెడితేనే అయిపోయింది. మళ్ళీ దుకాణంలోకి వెళ్ళి తెచ్చుకున్నా 5 నిమ్మకాయలు తాగిన పిసుక్కొని. ఐశ్వర్యం వస్తే అర్ధమరాత్రే శత్రు పట్టుమనుడు అంటే నీయసుంటోడే కావచ్చు. అట్లా ఒక్కనాడే చేయద్రా, దినాం చేయాలి. ఒక్కనాడే చేస్తా నేను. లేకపోతే దినం మబ్బుల లేచిన అంటే అరే ఇంత కొబ్బరి నూనె రుద్దుకొని ముఖానికి ఫోటో వేసుకొని ఎక్కడన్నా ఆర్తలు పోరా అంట తోలుతావు, నన్ను ఎరుముతావు తల్లి. నేను మబ్బుల లేవా, దినాం చేయ ఏడాదికి ఒక్కనాడే చేస్తా. ఎవరా నేను గప్పులు లేపేది? ఉత్తగా భజనం చేస్తావేంది? ఆపు నీ ఆసనాలు. ఇక ఆగక్క నువ్వు ఒక్కటి కూడా మర్చికొస్తలేవు ఆసనం నాకు. అక్క నీకు మత్స్యాసనం అంటే ఎరకనా? శాపపిల్ల ఆసనము అక్క. చిల్లర దాని చేతనే ఈత కొట్టుకుంటూ చేయాలి నారి ఆసనము. అంటే ఇప్పుడు వృక్షాసనం అంటే చెట్టు ఎక్కుతావా ఏంది? మత్స్యాసనం అంటే ఎల్లకిలో వండుకుంటారు చేప పిల్ల లెక్క, గందుకే గట్ల పేరు. నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, నీకెందుకు? నువ్వు పోయి ఆటలు చదువుకోపో. నాతో భలే పచ్చి ఉంటుంది ఈమెకు. ఎన్ని ఆసనాలు ఉన్నాయో అన్నీ వేసే వస్తాను నేను ఇంటికి. అమ్మా అమ్మా నడుములో తింగుమన్నది, మెసలు నీకు వస్తలేదు. రే చేయరాంది చేయకరా, అట్లా తిప్పల పడకరా. యోగా దునియా అంతా చేస్తారు, మనం ఎందుకు చేయొద్దు? కానీ సత్తిగా లెక్క చేయొద్దు, గురువు తానుకొని మంచిగా నేర్చుకొని చేయాలి. అన్నా మీరు మామూలు మనుషులు కాదన్నా, మీకోసం ఏమైనా చేస్తారన్నా. మీ శక్తి ఏందో మీకు తెలియదేమోనే, తెలిసిన వాళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. మీ బలం పెద్దది, మీ బలగం అంతకంటే పెద్దది. మీ పతారతో మీరు ఏదైనా సాధిస్తారే. మీరు లేకుంటే ఈ లెవెల్ బతకలేరన్నా. మీరు మీరు ముఖ్యమన్నా. మీకోసం గిదేందన్నా, ఇంకేమైనా చేస్తారు. అరే ఎవరికి గంతకాలం పొగుడుతుంది అని అనుకుంటురా? ఏమో అందులో మీరు కూడా ఉండొచ్చు. బీరు బాటిల్ పాల డబ్బా ముంగట పెట్టి ఏం తాగుతావురా ఎంకటి అని అడిగే లోపట్నే బీరు గుత్తుం కొట్లేదా అని అడుగుతాడు. ఆఫీసర్లు కూడా గంతే, రోడ్డు కావాలన్నా బార్లు కావాలన్నా అని అడిగితే బార్లే అన్నారు. ఏం లేదులా, పట్నంలా జాతీయ రహదారులు ఉన్నాయి. రోడ్ల మంచి చెడ్డలు సెంటరోళ్ళు చూసుకోవాలి. అయితే ఈ నడుమ పెద్ద కొట్టు ఆర్డర్ వేసింది కదా రోడ్ల కానుకొని మందు దుకాణాలు ఉండొద్దని. పట్నంలో చాలా షాపులు లేపేసేది ఉండే, తీసేస్తే సర్కార్ గల పెట్టి నిండదాయ మరి. అగో గందుకే జాతీయ రహదారి హోదాను ఇడిచిపెట్టేసిండట తాగటోళ్లను నారాజు చేయొద్దని. ఇక మందుబాబుల మంచి చెడ్డలు ఈ రోడ్ల మంచి చెడ్డలు కూడా మనోళ్లే చూసుకుంటారన్నట్టు. బొచ్చడ ఆమ్దాన్ వస్తుంటే అందులోకెళ్ళి మొత్తం అంతా పైకం రోడ్లకు పెడితే ఒడిచిపాయే. మళ్ళీ రోడ్లు బాగా లేవని వాళ్ళని అడిగేదున్నదా? కిక్కు దొరికితే చాలు సుక్క సుక్కకో దండం పెట్టుకుంటా పోతారు. అర్రే బాలయ్య బాబు ఏమన్నీ స్మార్ట్గా ఉన్నాడా? ఇంత అందగాడు కనబడితే అభిమానులు ఊకుంటారా? సినిమా టికెట్ల కోసం ఎగబడ్డారు, పోటవల కోసం ఎట్లా దిగుతున్నారు చూద్దాం పారి. రైట్ దెబ్బ రండి అయ్యా. రైట్ ఇక బో. అరే దూరం అటు ఉండరాదయ్యా. షార్ట్ ఓకే లెక్క పోటు ఓకే అని చెప్పురా అన్న. చెప్పండి
అయ్యయ్యో గరంగాక్ సారు ఏదో అభిమానంతో వచ్చిండ్రు. కానీ నువ్వు గిరేట్ సారు, గంత కోపంలోండి కూడా పోట్వాళ్ళకు పోజులు ఇస్తున్నావంటే ఇది ఎడ జరిగిందో ఎప్పుడు జరిగిందో గానీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇప్పుడు అందరికి చెప్పిండ్రని మా మీద గరంగాకల్లా జై బాలయ్య, జై జై బాలయ్య. దేవుడా దేవుడా, మా కొడుకు పుడితే నీ కొండ మీదకి తీసుకొచ్చి నెత్తింటికి ఇప్పిస్తా. సామి, మా చిన్నోడు 10 పాస్ అయితే నడుచుకుంటా తీసుకొచ్చి నీ దర్శనం చేపిస్తా. మా ఓనికి మంచి జాబ్ వస్తే ఫస్ట్ జీతం మొత్తం నీకే ఖర్చు పెడతా అని ఇట్లా మొక్కుతుంటారు అమ్మలు. మనం చూడబోయే అమ్మ కూడా గిసొంటిదే ఏదో మొక్కి తీసుకునేందుకు వచ్చినట్టుంది. కానీ చిన్నోడు గంట సేపు కనబడకుంటేనే ఎట్లెట్లనో అనిపిస్తది పానం. అసంటిది గీ అక్క కొడుకు కనబడక 6 రోజులైంది. 4 పిల్లలను తీసుకుని తిరుపతి వెంకన్న దర్శనానికి పోయిండ్రు ఆలుమొగలు. గుడి ముంగట వండుకొని లేచే వరకు పిల్లగాడు మాయమైండు. అగో ఈ బద్మాషిగాళ్లే కిడ్నాప్ చేసిండ్రు. వీళ్లను ఏడ కూసున్నది, ఏడ నిలబడ్డది, ఏం చేస్తుంది మొత్తం చూసుకుంటూ తిరిగిండ్రు వాళ్ళ వెనుకనే. టైం చూసి పిల్లగాన్ని ఎత్తుకొని జారుకున్నారు మెల్లగా. ఎట్లా కిడ్నాప్ చేసి తీసుకోబోయింది సీక్రెట్ కెమెరాలలో మొత్తం రికార్డ్ అయింది. పది పోలీస్ టీములు తిరుగుతున్నాయి పిల్లగాన్ని దొరకబడతందుకు. ఇంతవరకు జాడబడలే. కన్నోళ్ళ శోకం కాదు శోకం. అప్పటి సంధి ఈడికెళ్ళి కదులుతనే లేరు. కొడుకు దొరికేదాకా కొండ మీదికెళ్ళి దిగమంటుండ్రు. ఎవ్వరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తుండ్రు. ఇక పిల్లగాన్ని తీసుకొచ్చే బరువంతా 7 కొండల ఎంకన్న మీదనే ఉన్నది. దునియా అంతటా యోగా యాగం, మీరు కూడా అయ్యే ఉంటారు భాగం. చదివింది ఇంజనీరింగ్, చేస్తుంది బాడీ రిపేరింగ్. పిల్లలకి ఇయ్యద్దట స్మార్ట్ ఫోన్లు, పటపటా కొరుకుతుండొచ్చు పండ్లు. యోగాల మునిగిన సత్తి శవాసనం అంటే నీకు అర్థం కాదు కదా, ఫీన్గాసనం. అబ్బా ఇది అల్కగున్నది ఆసనము. 1-2 గంటలు చేయొచ్చు, యాస్తకే రాదు ఈ ఆసనం. అయితే అయిపోయినాయి మన ముచ్చట్లు. నేను ఏలట్టుకుంటా మరి. నమస్తే.